హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రితు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1 kg దాకా మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 చెక్క నిమ్మరసం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ పాటు వదిలేయండి. ఈలోపు ఇందులోకి టేస్టీగా ఉండే మసాలా గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో 1 ఇంచు దాచిన చెక్క, 1 స్టార్ అనాస, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 చెక్క కొబ్బరి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 5-6 జీడిపప్పు పలుకులు, 3 ఎండుమిర్చి. వీటన్నిటిని వేసిన తర్వాత వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి మటన్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతా కలిసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-10 నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి. మటన్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే 1 గుప్పెడు యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని తిప్పుతూ ఇలా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. మసాలా పేస్ట్ వేగిన తర్వాత 400 ml వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ అయితే ఉడికించుకోండి మటన్ని. ఇంతేనండి, మేము రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ అయితే ఇదే. మీకు ఈ మటన్ కర్రీ నచ్చుంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది రైస్లోకే కాదండి, బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.